బ్యాచిలర్స్ కూడా క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే టొమాటో కర్రీ. ఈ కర్రీలో నేను ఒక సీక్రెట్ మసాలా పౌడర్ని అయితే వేస్తాను. దానివల్ల మరింత టేస్టీగా అయితే ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, ఒక ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసి మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ దాకా టమాటాస్, కొంచెం కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి టమాటాస్ని మగ్గించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటా అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సీక్రెట్ మసాలా పౌడర్ వచ్చేసి సాంబార్ పౌడర్ అండి. అది కూడా వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టమాటా కర్రీస్ రెడీ. ఇది చపాతీ, రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్